మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, మొలకలు కట్టడానికి అలసందలు, బొబ్బర్లు, పెసల్లో 2 రకాలు, నల్ల పెసలు, పచ్చ పెసలు ఇవన్నీ కూడా నానబెట్టుకున్నాం, మాట్లాడుకున్నాం. ఈ రోజున చూసుకుంటే ఇవి అలసందలండి. చూసారు ఎంత బాగా వచ్చిందో మొలక. 100కి 100 గింజలు మొలక వచ్చినాయండి. ఇక్కడ చూసుకుంటే పచ్చ పెసలండి. ఇది మనకి సేంద్రీయంగా పండించి ఒక రైతు మనకి ఇచ్చారు. ఇది కూడా చూసారా 100కి 100% మొలక వచ్చినాయి. ఇక్కడ చూస్తే నల్ల పెసలండి. చూడటానికి కూడా ఎంత అందంగా ఉన్నో చూసారు. అది ఇక్కడ చూసుకుంటే బొబ్బర్లు. అది ఇక్కడ చూసుకుంటే మన మిత్రుడు గణేష్ గారు ఇచ్చారు నాటు విత్తనం పెసలు ఏవైతుండో వాటిని మనం మొలక కట్టుకోవడం జరిగింది. మొలక శాతం రావట్లేదు అనుకునే ఏ మిత్రుడికైనా సరే ఎప్పుడు కూడా కొత్త విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మొలక వస్తాయండి. సంవత్సరం దాటిపోయి సంవత్సరం నిల్వ ఉన్నాయి, అందులో ఉన్న జీవం ఏదైతుందో చచ్చిపోయి మొలక రాదు. ఇది మీరు గమనించాలి. ఈరోజు మొలకలు తిందాం అనుకుని చాలా మంది మిత్రులు మన దగ్గర ఈ విత్తనాలు ఏవైతే అవి తీసుకుని అద్భుతంగా మొలకలు వస్తా ఉన్నాయండి. మీ దగ్గర బాగున్నాయి, బయట తీసుకున్నానికి మీ వాటికి చాలా తేడా ఉంది. ఈరోజు అదే చెప్తున్నా, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో సేంద్రీయంగా పండిస్తున్నాం. ఎటువంటి విషయం చెప్పకోకుండా